డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఎగిరెగిరి దంచిన అదే కూలి, ఎగరకుండా దంచిన అదే కూలి అన్నట్టు ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎన్నెన్ని అవాకులు చవాకులు చంద్రబాబు మీద, లోకేష్ మీద పేలిన, ఎన్ని కేసులకు తయారై కూర్చున్నా చివరికి ఆయన సంబంధం లేని విషయంలో ఎక్కడో తెలంగాణలో జరిగిన రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసులో ఈయన సుప్రీంకోర్టుకి వెళ్ళి పిటిషన్ వేసి ఆ విషయాన్ని తొందరగా తేల్చండి అంటాడు. ఇలాంటివన్నీ ఎన్నెన్ని చేసినా సరే కరకట్ట మీద ఈయన డ్యాన్సులు కట్టి కమల్ హాసన్ అని పేరు తెచ్చుకున్నా కూడా మంగళగిరి ఆయనకు దక్కలేదు. అక్కడ గంజి చిరంజీవి అని వేరే ఆయన్ని ఇన్ఛార్జిగా పెట్టారు. దాంతో ఈయన హర్ట్ అయిపోయి పార్టీకి, ఎమ్మెల్యేకి రెండిటికి రాజీనామా చేశాడు. ఇలాంటి డ్రామా ఇంకొకటి ఏదన్నా ఆడితే జగన్మోహన్ రెడ్డి మనసు ఏదన్నా మార్చుకొని తిరిగి ఎమ్మెల్యే నీకే ఇస్తాను, మంగళగిరి టికెట్ నీకు కన్ఫర్మ్ చేస్తానన్న అంటాడు అనుకున్నారేమో. మరి అట్లాంటిది ఏం జరగలేదు. దాంతో ఇలాంటి వాళ్ళైతే ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ గేలం వేయటానికి కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంచెం రాజకీయాల్లో ఇంకొంచెం ముందడుగు వేసి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఉన్న అసమ్మతివాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ రావటానికి ఒక పెద్ద గేలం తీసుకొని వచ్చారు. ఆ గేలం చివరన రాజశేఖర్ రెడ్డి అనే ఒక లెగసీలో నుంచి ఈ షర్మిల అనే ఒక ఎర్రను కూడా పట్టుకొచ్చి ఆ గేలానికి పెట్టారు. ఆ ఎర్రను చూసి ఈ చేపలన్నీ చెక్కటం మొదలుపెట్టాయి. నా ప్రయాణం ఇక షర్మిలతోటే అని ఆళ్ళ రామకృష్ణారెడ్డి కూడా అనౌన్స్ చేశాడు. కానీ గతంలో చేసిన పనులన్నిటికీ ఈరోజు సమాధానం చెప్పాల్సిన అవసరం వచ్చింది. ఆయన వేసిన కేసులు కావచ్చు, మిగతా మాట్లాడిన మాటలు కావచ్చు, వీటన్నిటికీ సమాధానం చెప్పే క్రమంలో రేపు జగన్మోహన్ రెడ్డి అవినీతి ఏదైనా బయటపడితే ఆయన మీద కేసు వేసే వాళ్ళలో మొట్టమొదటి వ్యక్తి నేనే అన్నాడు. ఇక వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? వాళ్ళు కూడా ఇక ఈయన మీద ఎదురుదాడి మొదలు పెడతారు కదా. అట్లాగనే వాళ్ళ జిల్లా అధికార ప్రతినిధి శ్యాంబాబు నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు మాత్రమే ఓటుకు నోటు కేసా, ఆళ్ల రామకృష్ణారెడ్డి ఓటు నోటు కేసు లేదా? నాకు తెలుసు ఆయన నవ్వులూరులో 2 కోట్ల రూపాయలు డబ్బులు పంచాడు గత ఎన్నికల్లో. ఓటు కొనుక్కోటానికి 5 రూపాయలు డబ్బులు ఇచ్చినా కూడా అది ఇంకా ఓటుకు నోటు కేసే. అలాంటి కేసు నా దగ్గర సాక్ష్యాధారాలన్నీ ఉన్నాయి. నవ్వులూరులో 2 కోట్ల రూపాయలు డబ్బులు పంచాడు అని ఆయన ఆరోపణ చేశాడు. ఈ ఒక్క ఆరోపణేనా? ఒక మర్డర్ స్కెచ్లో కూడా ఈయనదే హస్తం ఉంది, ఈయన ప్రమేయంతో అది జరిగింది. ఉమా యాదవ్ అనే వ్యక్తి చనిపోతే దాని వెనకున్న కారణం ఇతనే. దానికి కూడా కావాలంటే మీరు ఆయన చనిపోయిన దగ్గర నుంచి వెనక్కి ఒక 15 రోజుల పాటు కాల్ రికార్డ్స్ మొత్తం తీస్తే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రమేయం బయటపడుతుంది అనే విషయాన్ని కూడా ఆయన నిన్న ప్రెస్ మీట్లో చెప్పాడు. 1కి 2 కేసులు. నిన్న శ్యాంబాబు చెప్పిన దాని ప్రకారంగా అయితే ఒక ఉమా యాదవ్ అనే వ్యక్తి చనిపోయిన దాంట్లో ఇతని హస్తం ఉండటం, దాంతోపాటుగా ఓటుకు నోటు కేసు. ఓన్లీ కోట్ల డబ్బులే రేవంత్ రెడ్డిను చంద్రబాబు నాయుడు స్టీఫెన్కి ఇచ్చిన డబ్బులేనే ఓటుకు నోటు కేసు అవుద్దా? ఓటు కోసం 5 రూపాయలు డబ్బులు ఇచ్చినా కూడా అది ఓటుకు నోటు కేసు అయ్యిద్ది. కాకపోతే ఇప్పుడు అదంతా పెద్ద ఓపెన్ సీక్రెట్. ఏ పార్టీ అయినా సరే అధికారం కావాలనుకుంటే అన్ని ప్రయోగాలు చేసి తీరాల్సిందే. హోర్డింగులు కట్టాలి, మైకులు పెట్టాలి, ప్రచారాలు చేయాలి, ఇంటింటికి తిరగాలి, డబ్బులు కూడా పంచాలి. ఏ పార్టీ అయినా ఆ పనులన్నీ చేసి తీరాల్సిందే. ఈ పనులన్నీ చేసిన తర్వాత అధికారం వస్తుందా రాదా అని భయపడతా కూర్చోవటమే. అధికారం ప్రజలు ఎవరికిస్తే వాళ్ళది. కానీ ఈ పనుల్లో ఏ పని చేయకపోతే వాళ్ళు ఇక డల్ అయిపోయినట్టుగానే అందరు లెక్కేసుకుంటూ ఉంటారు. అందుకోసమనే కదా ఇప్పుడు టీడీపీ పార్టీకి నిధుల కొరత ఏర్పడేలాంటి పరిస్థితులన్నింటినీ క్రియేట్ చేసి పెట్టడానికి గతంలో హైదరాబాద్ నుంచి రాకుండా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అని కేసీఆర్ వీళ్ళందరూ తగులుకున్నారు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నా రిటర్న్ గిఫ్ట్ జగన్మోహన్ రెడ్డికి ఇస్తాడేమో చూడాల్సిన అవసరం అయితే ఉంది. కాకపోతే ఆ విషయం కొంచెం తీసి పక్కన పెడితే ఆళ్ల రామకృష్ణారెడ్డి మరి నవ్వులూరులో 2 కోట్ల డబ్బులు పంచాడు. మరి అది కూడా నేరమే కదా. ఆయన ఒక్కడి మీదే, చంద్రబాబు నాయుడు మీద, రేవంత్ రెడ్డి మీద మాత్రమే ఓటుకు నోటు కేసు అవుద్దా? ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏమన్నా ఈ ఓటుకు నోటు కేసుకి ఏమన్నా అతీతుడు అవుతాడా? దీని మీద ఇప్పుడు అర్జెంటుగా సిఐడి కేసు కట్టాలి. లేదు ఈ శ్యాంబాబు వెళ్ళి సిఐడిలో కంప్లైంట్ చేయాలి, ఆధారాలు ఏమన్నా ఉంటే సమర్పించాలి.
ఇవన్నీ కాదనుకుంటే సిఐడి సుమోటోగా కేసు తీసుకోవచ్చు కదా. రఘురామకృష్ణరాజు మీద అయితే సునీల్ కుమార్ ఆ, అలాగనే సుమోటోగా కేసు తీసుకొని వెళ్ళి ఆయన తీసుకొచ్చి సిఐడి ఆఫీస్లో మర్యాదలు అవి చేశాడు కదా. మరి ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి మీద కూడా వాళ్ళు సుమోటోగా కేసు తీసుకోవచ్చుగా. విపక్షాల మీద అయితే రేత్రికి గోడలు దూకొచ్చు, తలుపులు బద్దలు కొట్టి ఈడ్చుకొని రావచ్చు, కోర్టుకు తీసుకెళ్ళి ఆ బాసు కూడా పాలవ్వచ్చు. అసలు చంద్రబాబు నాయుడు విషయంలో కూడా సిఐడి నిబంధనలన్నిటినీ ఉల్లంఘించి 17A వర్తిస్తుంది అనే విషయం కూడా తెలియకుండా అరెస్టు చేశారు. రిమాండ్లో 53 రోజులు ఉండాల్సి వచ్చింది. ఇంకా 17A మీద సుప్రీంకోర్టులో కేసు నడుస్తూనే ఉంది. మరి ఇప్పుడు సిఐడి ఏం చేస్తుంది? వాళ్ళు సొంతగా కేసు తీసుకుంటారా? మరి శ్యాంబాబు ఏమన్నా కేసు పెడతాడా? ఆళ్ళ రామకృష్ణారెడ్డి కూడా ఓటుకు నోటు పంచాడు అనేదాన్ని ఆధారాలు ఉన్నాయి, మీ బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పండి, మీ ఆవిడ మీద ప్రమాణం చేయి అంటాం కాదండి శ్యాంబాబు గారు. ఆధారాలని మీరు పక్కాగా తీసుకొని రండి. వాళ్ళు సిఐడి వాళ్ళు కేసు పెడతారు. ఆరోపణలు అయితే ఏమైతే ఉంది? ఏం జగన్మోహన్ రెడ్డి అవినీతి చేశాడని బయటపడితే ఫస్ట్ కేసు నేనే వేస్తాను, ఇదే కదా ఆళ్ళ రామకృష్ణారెడ్డి అంది. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు మీద కూడా అలాగనే వేసి ఇరుక్కుపోయి 1200 కోట్ల రూపాయలు నాకంతా నష్టం వచ్చింది అనే విషయాన్ని కూడా ఆయన గోడు వెళ్ళబోసుకున్నాడు. మరి ఆయనకి ఎమ్మెల్యే కూడా దక్కకపోతే ఇక ఆయన ఇట్లాంటి విధానాలు అవలంబించి షర్మిలతోటే నా ప్రయాణం అని చెప్పి ఇక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడని మీరు కూడా ప్రెస్ ముందుకు వచ్చారు. ఆధారాలు ఉంటే ఆ ఉమా యాదవ్ అని చనిపోయిన దాంట్లో ఈయన హస్తం ఉందనేది మీరు ప్రూవ్ చేయగలిగితే కేసు కట్టాలి. అసలు ఇదంతా మరి మొన్నటి వరకు ఏం మాట్లాడుకున్నా ఉన్నంతకాలం ఈ ఈ విషయాలు ఎవరు బయటకు తీయలేదు. ఏ పార్టీ అయినా సరే డబ్బులు పంచుతుంది, కానీ దొరికినోడే కదా దొంగ. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయంటే ఆయన తీసుకొచ్చి పట్టించాల్సింది. సిఐడి ఆయన్ని అరెస్ట్ చేసి మరి లోపల పెడతారో, ఆయనకు కూడా మర్యాదలు అవి చేస్తారో చూడాలి. జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెట్టేంత మొనగాడు అవుతావా అని చెప్పి వాళ్ళు మర్యాదలు అవి చేశారనుకోండి, ఆయన కూడా మెదలకుండా ఊరుకోవచ్చేమో. కానీ వీటన్నిటినీ కూడా ఈ కాలంలో ఇప్పుడు తీసుకొచ్చి బయట పెడుతున్నారు అని అంటే ఇప్పటిదాకా ఎందుకు ఊరుకున్నారు? అది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి కదా మీరు. మీకు వ్యతిరేకంగా ఎవరన్నా పని చేస్తున్నారు, ఏదైనా జరుగుతుంది అనగానే వెంటనే ఇలాంటివన్నీ తీసుకొస్తారు. కానీ ఓటుకు నోటు కేసులో మాత్రం న్యాయం ఉంది. మీ దగ్గర ఆధారాలు ఉంటే గనక నవ్వులూరులో ఆయన 2 కోట్ల రూపాయలు పంచినప్పుడు అప్పుడు పంచిన వాళ్ళు కూడా ఇంకా ఉన్నారు, వాళ్ళతోటి నేను మాట్లాడించగలను అని మీరు అనుకుంటే ఇమీడియట్గా సిఐడి కాకపోయినా డీజీపీకైనా సరే కేసు పెట్టండి. ఆయనకన్నా కేసుని ఇవ్వండి ఈయన మీద. ఆళ్ళ రామకృష్ణారెడ్డి బతుకు బండారం బయటపడిపోతుంది. కాకపోతే జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించిన వాళ్ళందరినీ ఏదో ఒకటి చెయ్యక మానడు అనే ఒక నానుడి ఉంది. కన్ఫామ్గా ఏదో ఒకటి చేసి తీరతాడు అని. మరి ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డిని ఏం చేస్తారో, ఇలాగా ఈ అధికార ప్రతినిధులతో మాట్లాడించి అంతవరకు మేలకుండా ఊరుకుంటారా? రేపు నిజంగానే సిఐడి తోటి ఏదన్నా కేసు పెట్టిస్తారేమో చూడాలి. కాకపోతే ఆళ్ళ రామకృష్ణారెడ్డి మాత్రం కుడితిలో పడ్డ ఎలకలాగా ఇప్పుడు గిలగిలా కొట్టుకునే ఇలాంటి పరిస్థితులన్నీ వచ్చాయి. మరి ఇక ఆయన ఏం డ్రామాలు వేసుకుంటాడు, ఎలా తప్పించుకుంటాడు, ఇక ఆయనే చూసుకోవాలి. ఇదే ఈరోజు కుండబద్దలు.